గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, పెప్పర్ చికెన్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ అంతా బాగా కడుక్కొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించేసి కొద్దిగా టమాటో కూడా వేసాను టేస్ట్ కోసం. అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే కడిగి జల్లుగంటలో వేసుకున్న చికెన్ను వేసేసాను. చూడండి, ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు ఫ్రెండ్స్, వాటిలోనే చికెన్లో ఊరిన నీళ్ళే ఇవన్నీ కూడా. ఇక పేస్ట్ వచ్చేసి కొద్దిగా ఆనియన్, తెల్లగడ్డ, అల్లం, చెక్క, లవంగం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి జస్ట్ పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ అయితే వేసాను. ఉప్పు పసుపు ముందే వేసాను ఫ్రెండ్స్. ఫైనల్గా కొద్దిగా కారం పొడి కూడా వేసేసా. ఇక ఇప్పుడు దీంట్లో వేయాల్సింది ఓన్లీ ధనియాల పొడి, మిరియాల పొడి ఫ్రెండ్స్. ఆ రెండు వేసేస్తే గుమగుమలాడే పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రుచికి సరిపడా కారం కూడా వేసాను. జస్ట్ ధనియాల పొడి, మిరియాల పొడి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పొడి మనం ఇంట్లోనే వేయించి ఆడించుకున్న పొడి ఫ్రెండ్స్. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది మన ఇంట్లో. ధనియాలు కొద్దిగా నెయ్యి వేసి బాగా లైట్గా బాగా వేయించుకొని సిమ్లోనే మరపట్టించుకున్న ధనియాల పొడి. చూడండి, వావ్, గుమగుమలాడుతున్న ధనియాల పొడి వేయగానే కూర అయితే ఇది కాసేపు అలాగే ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం దగ్గర పడ్డాక మిరియాల పొడి వేసేస్తాను. ఫైనల్గా పెప్పర్ ఫ్రైడ్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా ఎక్కువే, ఇది పెప్పర్ చికెనే కాబట్టి కొంచెం ఎక్కువే వేసా పెప్పరు. చూడండి, గుమగుమలాడే పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫస్టే కొత్తిమీర, కరివేపాకు వేసాము, కానీ ఫైనల్గా మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. కొత్తిమీర ఇచ్చే అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడిగా గుమగుమలాడే పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇది సంగట్లో అయినా తినొచ్చు, అన్నం మిరియాల రసం నంచుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. నేనైతే ఇలాగే కలుపుకొని తినేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా చూడండి, కొత్తిమీర, నిమ్మకాయ కొద్దిగా పిండేస్తాం. నిమ్మకాయ ఉందా? దాడుని చుట్టుకోయి ఒక అర్ధ చెక్క నిమ్మకాయ పిండేస్తాం ఫ్రెండ్స్. పెద్ద కాయ ఉంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసుకున్నాం. ఈ స్టేజ్లో జీడిపప్పులు వేసుకున్నాం. జీడిపప్పు కొన్ని వేసే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ జీడిపప్పు దీంట్లో. చాలు, నువ్వు మధ్యలో ఏం పిండుకోనక్కర్లే. ఇంకా చూడండి, నిమ్మకాయ కూడా వేసా. ఫైనల్గా లైట్గా జీడిపప్పు వేసేసుకున్నాం. చాలు, ఫైనల్గా జీడిపప్పు గార్నిష్. ఆ వేడికి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ సపరేట్గా ఏం వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వేడిగా ఉంది కదా కూర, ఆ వేడికి జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.